వెల్కమ్ టు రాము ఆల్గో ట్రేడింగ్. మనం మండే నిఫ్టీ పైన అనాలిసిస్ చేసుకున్నప్పుడు ఒక డిస్కషన్ చేసుకున్నాము. దేర్ ఈస్ ఎ పాసిబిలిటీస్ మార్కెట్ వచ్చేసి అప్ సైడ్ 24,300 ఇమీడియట్‌గా అని అనుకున్నాము. అండ్ డౌన్ సైడ్ వచ్చేసి గ్యాప్ ఫిల్ కావడానికి ఛాన్సెస్ ఉందని చెప్పేసి. సో, మనకి గ్యాప్ ఫిల్ ఎక్కడ ఉంది? మనం ఈ చార్ట్ ప్రకారంగా చూస్తే గ్యాప్ ఫిల్ ఇక్కడ ఉంది. సో, మనకు మండే రోజు గ్యాప్ అప్‌తో ఓపెన్ అయిన మార్కెట్ కంటిన్యూగా మార్కెట్ అప్ ట్రెండ్‌లోకెళ్ళింది. నెక్స్ట్ డే మార్నింగ్ కూడా పాజిటివ్‌లోనే ఉండి మళ్ళీ అక్కడి నుంచి ప్రాఫిట్ బుకింగ్ కావడం అనేది జరిగింది. సో, మనకి 23,830 అనేది చాలా క్రూషియల్ పాయింట్. అంటే 23,800 కిందికి వెళ్తే మళ్ళీ మనము డౌన్ సైడ్ ఎక్స్‌పెక్ట్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే 23,800 పైన మళ్ళీ మార్కెట్ క్లోజ్ అయితే మళ్ళీ మనము పాజిటివ్ ట్రెండ్‌ని ఎక్స్‌పెక్ట్ చేస్తాం. సో, 23,800 అనేది చాలా క్రూషియల్. అండ్ ఎప్పుడైనా కొన్ని సందర్భాల్లో మార్కెట్ పుల్ బ్యాక్ తీసుకొని ఫాల్స్ బ్రేక్‌ఔట్ ఇవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉంది. ఒకవేళ 23,800 కింది గనక మీకు మార్కెట్ కనుక కిందికి వెళ్తే ఈ పాయింట్ ఎఫ్‌లోకి గనుక వెళ్తే మళ్ళీ ఎప్పుడైతే 23,800 పైకి వెళ్ళినప్పుడు మీరు మళ్ళీ బయింగ్‌లో ఉండండి. అంటే 23,800 అనేది చాలా ఇంపార్టెంట్ లెవెల్స్ అనేది చెప్తున్నాను. సో, ఇక్కడ నుంచి మళ్ళీ మనకు మార్కెట్ ఎంత వరకు వెళ్ళొచ్చు అంటే ఇప్పుడున్న పరిస్థితిలో మార్కెట్ మళ్ళీ మనకి దేర్ ఈస్ ఎ పాసిబిలిటీస్ 470 పాయింట్స్ అంటే 24,300 వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంది. సో, ఈ క్యాలిక్యులేషన్ కూడా మనకి ఈజీగా ఉంటుంది. ఎక్కడైతే మనం దీన్ని తీసామో దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తున్నాను. సో, ఆల్మోస్ట్ ఆల్ మీకు ఇక్కడ ఈ పాయింట్ ఆఫ్‌కి మ్యాచ్ అయింది. సో, మార్కెట్ క్లియర్‌గా అప్ ట్రెండ్ చూపిస్తుంది. బట్ కొన్ని టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారంగా మార్కెట్ ఎటైనా మూవ్ కావచ్చు. మనం 100% ఇలానే వెళ్తుందని చెప్పలేం. సో, క్లియర్‌గా అప్ ట్రెండ్ చూపిస్తుంది. సో, ట్రెండ్ లైన్ ఇక్కడి వరకు దేర్ ఈస్ ఎ పాసిబిలిటీస్ ఉందని చెప్పేసి ఇక్కడ మనకి ట్రయాంగిల్ ప్యాటర్న్ కూడా ఫార్మ్ అయింది. ట్రయాంగిల్ ప్యాటర్న్ గ్యాప్ అప్‌తో కూడా ఓపెన్ అయింది. కాబట్టి పాజిటివ్ ట్రెండ్ ఉందని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాము. 24,300 అక్కడి నుంచి ఇంకా మూవ్ అయితే 24,600 ఇంకా మూవ్ అయితే 24,890 ఇంకా మూవ్ అయితే 25,200 వరకు వెళ్ళడానికి దేర్ ఈస్ ఎ పాసిబిలిటీస్. సో, కాబట్టి దీని ప్రకారంగా మనము నిఫ్టీ లెవెల్స్ చూస్తూ ట్రెండ్ లైన్‌ను చెక్ చేస్తూ సపోర్ట్‌ను, రెసిస్టెన్స్‌ను బ్రేక్‌ఔట్ అవుతుందా లేదా చెక్ చేస్తూ మనం ట్రేడ్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. అండ్ అప్ సైడ్‌లో కూడా మనకి ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ కూడా ఒక సింపుల్ ట్రెండ్ లైన్ దగ్గర క్లోజ్ అయింది. సో, అంటే ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడి నుంచి మనకి కార్నర్ పాయింట్‌కి వచ్చేసింది. ఎప్పుడైతే కార్నర్ పాయింట్ రేపు గ్యాప్ అప్‌తో ఓపెన్ అయినా ఇట్ విల్ బి అప్ సైడ్ లేదా ఈ డౌన్ సైడ్‌లోకొచ్చి ఈ కార్నర్స్‌ని ఎప్పుడైతే మూవ్ అవుతుందో అంటే ఈ ఏదైతే ట్రయాంగిల్ ఇక్కడ కూడా ఒక చిన్న పాయింట్ వస్తుంది కదా! ఈ ట్రయాంగిల్‌ని ఎప్పుడైతే బ్రేక్‌ఔట్ అయితే అటు ట్రేడ్ చేసుకోవడం ఈజీ ప్రాసెస్. అండ్ గుర్తుపెట్టుకోండి 23,800 అబోవ్ ఈస్ ద బై, 20,800 బిలో ఈస్ ద సెల్. థాంక్ యూ.